హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హ్యాండ్స్ అయితే ఫ్రిల్స్ హ్యాండ్స్ అండి, లేటెస్ట్ మోడల్లో ఇప్పుడు ట్రెండింగ్ నడుస్తున్నాయి కదా. ఇలా 4 ఫోల్డింగ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసేసుకోవాలి. ఇలాగా చూడండి, నేనైతే 15 ఇంచ్ అయితే తీసుకుంటున్నా. అంటే పఫ్కి 5 ఇంచెస్ 10 ఇంచెస్ అనమాట మొత్తం. ఇలా తీసుకున్న తర్వాత ఒక లైన్ అయితే వేసేసుకున్నా. ఒక స్టిచ్చింగ్ కోసం ఒక 1/2 ఇంచి ఇలా లైన్ వేసేసుకున్నా. ఎందుకంటే మొత్తం ఖర్చులతో సహా నేను 10 ఇంచెస్ తీసుకున్నానండి. 5 ఇంచ్ ఏమో పఫ్ కోసం, మొత్తము 15 ఇంచ్ అనమాట. అంటే ఖర్చుల కోసం 1 ఇంచ్ వెళ్తుంది కదా. ఇలా లైన్ వేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని తీసుకొని నేను మామూలుగా హ్యాండ్ లోతు కొలుస్తాను కదా, అలాగే నాకు 10 ఇంచెస్ వచ్చింది అనమాట. 10 ఇంచెస్ వస్తే 1 తీసేసినాం అనుకో 9 ఇంచెస్ వస్తుంది కదా. ఖర్చులతో సహా 9 ఇంచెస్ అయితే పెట్టుకోవాలన్నమాట. 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకున్నా. ఇప్పుడు 3.5 అయితే డౌన్ తీసుకున్నా, హ్యాండ్ డౌన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా చూసుకున్నా కూడా 7.5 వచ్చింది అనమాట నాకు. ఇలా బ్యాక్ నుంచి కొలుసుకోవాలి. ఇక్కడ నుంచి ఈ మూల నుంచి ఇలా 7.5 ఉందా, కరెక్ట్గా వచ్చింది చూడండి. అలా పెట్టినా వస్తుంది, ఇలా పెట్టినా వస్తుంది అనమాట. మనం బ్యాక్ పార్ట్ కొలుసుకున్న అదే మెథడ్లో వచ్చేస్తుంది. ఇప్పుడు 2 ఇంచెస్ అయితే తీసుకొని ఈ మార్కింగ్ ఆ మార్కింగ్ ఇలా కలిపేసుకొని కొంచెం 2 లైన్స్ కిందికి తీసుకోండి. హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. హ్యాండ్ లూజ్ వచ్చేసి 5కి ఒక 1-2 లైన్స్ అలా తీసుకున్నానండి. 2 ఇంచెస్ అయితే ఖర్చు కోసం అనమాట. ఇలా మార్కింగ్ కలిపేసుకోవాలి హ్యాండ్. మీకు ఎంత లెంత్ అయితే, నాకు పఫ్ 4 ఇంచెస్ తీసుకున్న, ఖర్చు వెళ్తేను 4 ఇంచెస్ వస్తుంది కదా. ఇలా హ్యాండ్ కర్వ్ లాగా గీసేసుకోండి. నార్మల్ హ్యాండ్ ఎలా గీస్తామో సేమ్ ప్రాసెస్ అంతే. ఇప్పుడైతే 7 వచ్చింది ఇక్కడికి. ఇది 3.5 అయితే తీసుకున్నాను. 7లో 3.5 ఇలా మార్కింగ్ వేసేసుకొని కింద కూడా 3.5 మార్కింగ్ వేసేసుకున్నా. ఇప్పుడు రెండింటిని బాక్స్ లాగా గీసేసుకున్నా. ఇలా తీసుకోవాలి కర్వ్. అంటే మరి పైకి తీయద్దండి, కొంచెం లోపలికే తీసేసుకోండి. ఇలా మూట అయితే తగిలినిచ్చేసి కొంచెం లోపలికే తీసేసుకోండి. ఇలాగ కలిపేసుకోండి మార్కింగ్కి. ఇలా చిన్న చిన్న మార్కింగ్ పెట్టేసి మళ్ళీ దాన్ని డ్రా చేసేసుకుందాం ఇలాగా. ఇలా ఓకేనా ఫ్రెండ్స్? స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకోవాలి. అంటే లోతు కూడా తీసుకోవాలండి. లోతు తీసుకోవద్దా అంటారు కదా, లోతు అయితే కంపల్సరీ తీసుకోవాలి. ఇలా కిందికి కొంచెం 2 లైన్స్ ఇలా కిందికి కట్ చేశాను. మధ్యలో ఒక కటింగ్ పెట్టుకోవాలి. మనం ఫ్రిల్స్ పెట్టే దగ్గర ఒక కటింగ్ పెట్టేసుకుంటే మనం ఫ్రిల్స్ ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేసుకోవాలి. ఓకేనా? ఇక్కడ ఒక మార్కింగ్ ఇట్లా టక్స్ ఇచ్చుకుంటే మనకు తెలిసిపోతుంది అనమాట. ఇప్పుడు చూడండి ఇలాగా. ఇప్పుడైతే లోతు తీయలేదు, నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు లోతు తీస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు ఒరిజినల్ క్లాత్ ఉంటుంది కదా, హ్యాండ్స్ 4 ఫోల్డింగ్ అయితే చేసేసుకున్నాను. ఇది అడ్డంగా ఉంది కాబట్టి నాకు బార్డర్ పెద్దగా వచ్చిందండి. ఎందుకంటే నిలువ లేదనమాట, అడ్డంగా ఇచ్చారనమాట బ్లౌజ్కి. ఇలా కట్ చేసేసుకొని మనము కట్ చేసేసుకోవాలి ఒక 1/2 ఇంచ్ పైకి. ఇలా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందంటే నాదే బ్లౌజ్ వేసుకొని నేను ఇలా వేసుకొని అయితే చూశాను నేను. ఇలా కట్ చేసేసుకోండి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా. ఇలా వచ్చింది కదా. ఇప్పుడు ఇది యాడ్ చేసేసుకుందాం మెయిన్ క్లాత్కి. ఇప్పుడు లైనింగ్ ఉంది కదా, మనం 4 ఫోల్డింగ్ మీద ఒక 2 ఫోల్డింగ్కి అవసరం లేదండి. ఒక 2 ఫోల్డింగ్కి మనకు క్లాత్ అవసరం పడుతుంది అనమాట. అంటే నేను 4 ఫోల్డింగ్ సమానంగా ఫోల్డ్ చేయలేదు లైనింగ్. ఎప్పుడైనా అలాగనే చేస్తానండి, ఎందుకంటే 2 సైడ్సే మనకు యాడ్ చేసుకుంటే ఉండేది ఉంటుంది అనమాట. ఇలా లోపల రాంగ్ సైడ్ పెట్టేసేసుకొని
ఇప్పుడు రైట్ సైడ్ ఇలా వెడల్పుది పైకి పెట్టేసుకోవాలి. కింది నుంచి ఒకటి పైనుంచి ఒకటి కుట్టేసుకోండి. ఈజీగా మనకు తెలిసిపోతుంది. ఇది కింది నుంచి కుట్టాను చూడండి. ఇలా కింది నుంచి వెడల్పుది పైకి పెట్టేసేసుకోవాలి మనం. ఇలా కుట్టేసుకోవాలన్నమాట. కింది నుంచి పైకి చూడండి. ఇంకొకటేమో పైనుంచి కింది కుట్టేసుకోండి. అంటే పైన వెడల్పుగా పెట్టాలి, కింద కొంచెం ఇలా చిన్నగా ఉండే క్లాత్ కిందికి పెట్టేసుకోవాలి. ఓకేనా? ఇలా పెట్టిన తర్వాత పైన టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకు నెట్ ఫినిషింగ్ ఉంటుంది, ఊడకుండా ఉంటుంది అన్నమాట. రెండోది కూడా సేమ్ అంతే. రెండోది కూడా టాప్ స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా వేసుకోవడం వల్ల వన్ సైడ్ మనకు టైం కలిసి వస్తుంది కదా. 4 ఫోల్డింగ్ ఒకే సైడ్ అంతే కరెక్ట్గా చేసామనుకోండి, 4 సైడ్ కుట్టేది ఉంటుంది అన్నమాట. ఇది స్టిచ్చింగ్ అవసరం లేదండి, ఎందుకంటే వెడల్పు విడ్త్ వచ్చింది కాబట్టి. అంటే ఇలా బార్డర్కి ఒక 1/2 ఇంచ్ కిందికి పెట్టేసుకోండి. మనం 1/2 ఇంచ్ కుడితే బార్డర్ కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇలా అంత అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంటే పైన పెట్టుకోండి లైనింగు, అంటే పల్టాయించుకోవాలి అనమాట. అది ఒరిజినల్ పైనకి లైనింగ్ పెట్టేసుకోవాలి. గుర్తుపెట్టుకోండి బిగినర్స్. ఇలా 1/2 ఇంచ్ బార్డర్ కిందికి కుట్టేసుకున్నాం అనుకోండి, బార్డర్ కరెక్ట్గా మనకు సెట్ అవుతుంది. ఇలా చూడండి, పాదం నుంచి కిందికి పెట్టేసుకోండి లైనింగ్, అంటే బార్డర్ కిందికి అనమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ను కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత చిన్న కట్స్ పెట్టుకోండి. అక్కడక్కడ కట్స్ పెట్టేసుకొని మళ్ళీ దానిపైన ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకుంటే మనకు గట్టిగా ఉంటుందన్నమాట. నెట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది. ఇలా అంటే లైనింగ్ మీదనే ఖర్చు రైట్ సైడ్ ఉండేటట్టు చూసుకోవాలి, లెఫ్ట్ ఉండద్దు. మనకు లైనింగ్ వైపే ఖర్చు ఉండేటట్టు చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు దాన్ని లోపలికి మడిచేసి పైన ఒక టాప్ స్టిచ్ చేసేసుకుంటే మనకు ఫినిషింగ్ బాగుంటుంది, ప్లస్ గట్టిగా కూడా ఉంటుంది అన్నమాట హ్యాండ్ దగ్గర. ఇలా లైనింగ్ కూడా యాడ్ చేసేసుకుంటూ కొంచెం అటు ఇటు సర్దుకుంటూ యాడ్ చేసేయాలి. ఇలా చూడండి, ఇలా సర్దేసుకుంటూ యాడ్ చేసేసుకోవాలి. ఇలా బ్లౌజ్ మొత్తం నేను స్టిచ్ అంటే కటింగ్ చేసి చూపించాను కదండి. నేను వేసేసుకుంటే ఎక్కడ కానీ మడత రాకుండా నీట్ ఫినిషింగ్ తోటి చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. హ్యాండ్స్ కూడా చాలా బాగా వచ్చాయి అన్నమాట వేసుకున్నప్పుడు. నేను ఇలా యాడ్ చేసేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను కట్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ను ఇలా కట్ చేసేసుకోండి. ఇలా రెండోది కూడా సేమ్ అలాగనే కుట్టుకోవాలన్నమాట. నేను ఒకటి కుట్టి చూపించాను కదా, సేమ్ అంతే. బార్డర్ ఇలా పెట్టాం కదా. ఇప్పుడు కట్స్ అయితే పెట్టుకున్నాం కదా మనము. ఈ కట్స్ రెండింటిని ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఆ కట్ నుండి ఈ కట్ వరకు అనమాట. ఇలా మార్కింగ్ అయితే వేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా చూడండి, చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది అనమాట హ్యాండ్.
ఫిట్టింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి. నేను బ్లౌజ్ ఎక్కడ కానీ మెజర్మెంట్ ప్రకారము కరెక్ట్గా ఉన్న మెజర్మెంట్ తీసుకొని మనం కటింగ్ కూడా చేసుకొని స్టిచ్ చేసుకుంటే ఎక్కడ కానీ ఒక లూజ్ కూడా రాలేదన్నమాట. పర్ఫెక్ట్గా వచ్చేసింది కటింగ్ కూడా. ఇలా నేను కటింగ్ చూపించాను కదా బ్లౌజ్ది, అలానే కట్ చేసేసుకోండి. చాలా బాగా ఫినిషింగ్ అయితే నీట్ ఫినిషింగ్ వచ్చింది. ప్లస్ కటింగ్ కూడా చాలా బాగుందనమాట. ఎక్కడే కానీ ఒక లూజ్ గిట్లా రాలేదు, కరెక్ట్గా ఫినిషింగ్. ఇప్పుడు మధ్యలో ఉంది కదా, ఆ మధ్యలో నుంచి ఆపోజిట్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. అక్కడ ఇలా మన సైడ్ పెట్టుకున్నాం కదా, ఇప్పుడు ఆపోజిట్ సైడ్ అటు సైడ్ పెట్టేసుకోవాలి. చూడండి, అటు సైడ్ ఇలా సర్దుకొని మెల్లగా పెట్టేసుకోండి. ఇలా చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకుంటే మనకు చాలా బాగుంటుందన్నమాట. చూడండి, ఇలా మనం ఎక్కడైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు దగ్గరికి పెట్టేసుకోండి. నేనైతే 5 ఇంచ్ 4 ఇంచ్ 1 ఇంచ్ తగ్గించానండి. ఎందుకంటే మరీ హైట్ ఉంటుందని చెప్పేసి కొంచెం నార్మల్గా ఉండాలని పెట్టాను ఫ్రిల్స్. మీ ఇష్టం, మీరు మంచిగా పైకి బాగా రావాలంటే ఇంకో 1 ఇంచ్ యాడ్ చేసుకోండి. ఓకేనా? నేనైతే 4 ఇంచ్ అయితే పెట్టాను అనమాట. 5 ఇంచ్ పెట్టుకుంటే ఇంకా బాగా పైకి ఇలా వచ్చేస్తుంది అనమాట పఫ్. ఎందుకంటే నాకు కొంచెం చిన్నగా కావాలన్నట్టు. చూడండి, యూ షేప్లో ఇలా వచ్చింది కదా, ఇలా వచ్చేస్తుంది పఫ్. ఇప్పుడు మనము లోతు తీసుకుందాం. లోతు అయితే కంపల్సరీ తీయాలి. ఇలా 1 ఇంచ్ మనం మధ్యలో నుంచి 1 ఇంచ్ పెట్టుకుంటాం కదా, ఎలాగో నార్మల్ హ్యాండ్కి ఎలా పెట్టుకుంటామో సేమ్ అంతే. ఆ 1 ఇంచ్ నుంచి ఇక్కడికి ఎంత వస్తే సగము మధ్యలోకి ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకొని 1/2 ఇంచ్ ఇలా, అంటే ఐబ్రో షేప్లో ఇలా తీసేసుకోవాలి. అంతే, ఈజీగా చాలా బాగుంటుంది. చూడండి, ఇలా ఐబ్రో షేప్లో కట్ చేస్తున్నా నేను. ఇలా కట్ చేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ అని, ఫ్రంట్ సైడ్ రావాలన్నమాట. అది గుర్తుపెట్టుకోండి. బ్లౌజు మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్ ఉండేటట్టు చూసుకోవాలి. అదొకటి బిగినర్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా షోల్డర్ నుంచి మనము జాయింట్ చేసుకోవాలండి. ఇలా చూసుకోండి. ఫస్ట్ మధ్యలో షోల్డర్ నుంచి ఇక్కడి నుంచి జాయింట్ చేసేసుకోవాలి. చేసుకుంటే మనకి హ్యాండ్ పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది, అటు ఇటు పోకుండా. చూడండి, మనం కటింగ్ చేసే విధానంలో కూడా ఉంటుంది. మనం కరెక్ట్గా కటింగ్ చేసామనుకోండి, ఈ ఫ్రిల్స్ అటు ఇటు పాదంలో అటు పోకుండా మన సైడ్ ఉండేటట్టు పెట్టేసుకోండి. అంటే ఎటు సైడ్ ఉంటే అటు సైడ్ స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఎంత క్లాత్ కొంచెం కూడా తక్కువ ఎక్కువ లేకుండా కరెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు ఇక్కడ కింది నుంచి వచ్చేస్తుంది. చూడండి, ఇలా కింది నుంచి మళ్ళీ మధ్యలోంచి స్టిచ్ చేసుకుంటూ రండి. లాస్ట్ మళ్ళీ తర్వాత ఇంకొక స్టిచ్ చేసేసుకుంటే మనకు అటు ఇటు ఉన్న కుట్లు అటు ఇటు సర్దుకుంటూ వేసేసుకోవాలి. ఇలా ఫస్ట్ ఇలా వేసాం కదా, ఇలా ఫ్రిల్స్ కరెక్ట్గా ఉండేటట్టు చూసుకొని పాదం కింద కొంచెం ఇలా సర్దుకుంటూ కుట్టేసుకుంటూ రావాలి. ఇప్పుడు కుట్టాం కదా, మళ్ళీ సెకండ్ స్టిచ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వేసుకోండి. అటు ఇటు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా మనకు సెకండ్ స్టిచ్లో వెళ్ళిపోద్ది అనమాట. ఇప్పుడు సమానంగా ఒక పాదం నుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మీకు నచ్చిందనుకో ఫ్రెండ్స్, ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీ లైక్ వల్ల వేరే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది, షేర్ అవుతుంది కదా. ఇలా చూడండి, ఫ్రిల్స్ ఎంత బాగా వచ్చాయో. మరీ హైట్ పెట్టలేదండి నేనైతే, అంటే 4 ఇంచ్ అయితే పెట్టాను. చూడండి ఎంత మంచిగా వచ్చింది కదా. ఇలా సెకండ్ది కూడా హ్యాండ్ సేమ్ ఇలానే స్టిచ్ చేసుకోవాలి. సెకండ్ హ్యాండ్ కూడా సేమ్ అంతే. ఇప్పుడు ఫస్ట్ది ఇలా ఖర్చు రైట్ సైడ్ ఉండేటట్టు పెట్టుకొని ఇలా ఫింగర్స్ తోటి రబ్ చేసుకుంటే నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఇలా సెకండ్ది కూడా సేమ్ అలాగానే స్టిచ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.